హిందూ మిత్రులారా, హిందూ బాంధవులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము, ఆ అధ్యాయం యొక్క విశిష్టత, పారాయణ ఫలము అన్నీ కూడా మనం భగవంతుడు చెప్పినటువంటి ఉపదేశాలన్నింటినీ విని చాలా సంతోషించాము, అర్థం చేసుకున్నాము. నేడు భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము గురించి చెప్పుకుందాము. ఏమి అధ్యాయము? శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఈ అధ్యాయానికి శ్రద్ధాత్రయ విభాగ యోగము అనే పేరు ఎట్లా వచ్చింది, ఈ అధ్యాయంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి అనే విషయాన్ని గురించి మనము తెలుసుకుందాము. ఈ అధ్యాయంలో మొత్తము 28 శ్లోకాలు ఉంటాయి. అసలు ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగము అంటే ఏ విధంగా అవతరణ జరిగింది, ఈ అధ్యాయం యొక్క అవతారిక ఏమిటి అనే దాని గురించి మనము తెలుసుకుందాము. ఈ అవతారిక ఏమిటంటే, ఈ శ్లోకం ద్వారా మనకి కొంత విషయం తెలుస్తుంది. దివసేన తత్కుర్యాద్ ఏన రాత్రే సుఖం వసేత్, అస్తమాశేన తత్యుర్యాద్ ఏన వర్షాః సుఖం వసేత్, పూర్వే వయసి తత్కుర్యాద్ ఏన వృద్ధః సుఖం వసేత్, యావజ్జీవేన తత్కుర్యాద్ ఏన ప్రేత్య సుఖం వసేత్. ఇది విదురనీతి అనే గ్రంథము నుండి వివరించబడింది. విదురనీతి అనే గ్రంథము నుండి ఈ శ్లోకము తెలియజేయడం జరిగింది. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, రాత్రి సుఖంగా నిద్రించాలంటే, రాత్రిపూట సుఖంగా నిద్రించాలంటే తనకు, తన వారికి, ఇంటికి కావలసినవన్నీ పగలే పూర్తి చేసుకోవాలి ప్రతి మానవుడు. వర్షాకాలంలో సుఖజీవనం సాగించాలంటే అవసరమైనవన్నీ సంవత్సరంలోని ముందు 8 మాసాలలో సమకూర్చుకోవాలి. తరువాత వృద్ధాప్యంలో సుఖంగా జీవించాలంటే యుక్త వయసు నుండే దేహదారుఢ్యాన్ని, అంతఃకరణ శుద్ధిని పెంచుకోవాలి. అప్పుడు ఆ వృద్ధాప్యంలో కావలసినటువంటి అవసరాలను కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జీవించాలంటే యుక్త వయసు నుండి దేహదారుఢ్యాన్ని, అంతఃకరణ శుద్ధిని పెంచుకోవాలి. అట్లే జన్మరాహిత్యం పొందాలంటే, జన్మరాహిత్యం అంటే పునర్జన్మ అనేది లేకుండా జన్మ అనేది లేకుండా ఉండాలంటే యావజ్జీవిత కాలంలోనూ, అంటే జీవితమంతా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఉన్నటువంటి కాలంలోనూ, అంతిమ సమయంలో అంటే చనిపోయేటువంటి ఆ క్షణములో కూడా ఆత్మజ్ఞానములో ఉండాలని పై శ్లోకం తెలుపుతున్నది. పై శ్లోకం మనం తెలుసుకున్నటువంటి ఈ విషయాల్ని తెలియజేస్తున్నది అనేది మనము గ్రహించాలి. అలాగే అజ్ఞానంతో నేను, నాది, నావారు అనే అభిమానంతో కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేక భ్రాంతిలో, శోకంలో ఉన్న అర్జునునకు, ఇక్కడ అర్జునుడు భ్రాంతిలో, శోకములో ఉన్నాడు. ఏ శోకంలో ఉన్నారు? తన కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేక భ్రాంతిలో, శోకంలో ఉన్నటువంటి అర్జునునకు, అంటే అర్జునుడు అంటే సాధకుడు. ఇక్కడ సాధకుడు భగవద్జ్ఞానాన్ని పొందేటువంటి ఒక సాధకుడు. ఆ సాధకుడు ద్వారా మనం భగవంతుని యొక్క ఉపదేశాన్ని ఈ భగవద్గీత ద్వారా మనము గ్రహిస్తున్నాము అని తెలుసుకోవాలి. ఆ సాధకునకు ఓదార్పునిస్తూ ముందుగా నేను అంటే ఎవరో తెలియజేసి, భగవంతుడు ఆ నేను అనే సంజ్ఞతో మానవుడు ఈ లోకములో పుట్టుటకు గల కారణమేమిటో
సదరు పుట్టుకను నివారించుటకు మన కర్తవ్యమేమిటో వివరించి, పుట్టుకకు మూల కారణం గత జన్మల గుణకర్మల వల్ల, గత జన్మలో చేసినటువంటి గుణకర్మలు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి 3 గుణాల ఆ కర్మల వల్ల సంక్రమించిన వాసనలేనని తెలియజేసి వాసనలే అంటే ఆ పాపపుణ్య కర్మఫలాలేనని తెలియజేసి, ఆ గుణకర్మల ఫలాన్ని, ఆ 3 గుణాల ఫలాన్ని వదిలించుకోవడానికి నిష్కామ కర్మయోగంతో సమిష్టి స్థాయి అంటే అందరి క్షేమం కోరుకునే స్థాయికి ఎదిగి, అందరి క్షేమం కోరుకునే స్థాయికి ఎదిగి, అందరి క్షేమం కోరుకునే స్థాయి ఏమి చేస్తున్నాయి? ఈ ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, నక్షత్రాదులు ఇవన్నీ కూడా పంచమహాభూతాలు చేస్తున్నాయి కదా. ఆ విధంగా అటువంటి స్థాయిలోకి ఎదిగి కర్మఫలాలను లోనున్న ఆత్మకే, పరమాత్మకే సమర్పిస్తూ ఆత్మజ్ఞాన లక్షణాలను పెంచుకుంటూ ఈ సాధనలో అడ్డు వచ్చి బంధించే త్రిగుణాలను, సత్వ, రజ, తమో గుణాలను అధిగమిస్తూ యథార్థతత్వమైన ఆ పరమాత్మ నీవే, నేనే, మనమే అనే దృఢభావనకు అడ్డు వచ్చే అసుర సంపదను సూక్ష్మ అంటే దశలోనే, అంటే మనస్సు దశలోనే తెలుసుకుని అరికట్టి ఆధ్యాత్మ శాస్త్రాన్ని పాటించి ఆ పరమాత్మ స్థానాన్ని పొందవలసి ఉన్నదని విపులంగా పరమాత్మ ఇప్పటి వరకు సాధకునకు అంటే అర్జునునకు అంటే మనకు బోధించాడు. ప్రస్తుత శరీరంలో ఉండి చెడు కార్యాలకు ప్రేరేపించే సూక్ష్మాతి సూక్ష్మమైన వాసనలను, దుష్కర్మ సంకల్పాలనిచ్చే వాటిని అసుర సంపదగా గుర్తించి సాధకుడు వాటిని సంపూర్ణంగా సూక్ష్మ దశలోనే తొలగించాలని, సూక్ష్మ దశలోనే అంటే మనస్సు స్థాయిలోనే వాటిని తొలగించాలని కూడా హెచ్చరించారు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. అనేకమైన 2 నడతలుగా స్థూల శరీరం నుండి ప్రస్ఫుటమయ్యే ఘోర కర్మలకు మూలం ప్రస్తుత శరీరములో నిక్షిప్తమై వాసనలుగా ఉన్న కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్య, మోహాదులనే అరిషడ్వర్గాలనేవి అంటే 6 దుర్గుణాలనేవి వాటిని కూడా 16వ అధ్యాయంలో తెలియజేసి, వీటిని అధిగమించడానికి గాను మంచిని అంటే దైవ సంపత్తుని పదిలపరుచుకుంటూ చెడు అసుర సంపదను అంటే అసుర సంపదను పూర్తిగా విసర్జించాలని, అందుకై ఆధ్యాత్మ శాస్త్రాన్ని, సద్గురు బోధను పాటించమని పరమాత్మ చెబుతూ ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఏ అధ్యాయాన్ని ముగించాడు? ఇప్పుడు జరుగుతున్నటువంటి అధ్యాయాన్ని ముగించాడు. జై శ్రీరామ్. ఇంతవరకు సాధన చేస్తూ ఎదిగిన సాధకుడికి ఒక సందేహం కలుగవచ్చు. ప్రతి చిన్న పనికి శాస్త్రాలు చదువుతూ కూర్చోవడం సాధ్యం కాదు. ప్రతి చిన్న పనికి శాస్త్రాలు అంటే వేదాలకు ప్రామాణికమైనటువంటి తరువాత భారతము, రామాయణము, భాగవతము, భగవద్గీత, ఉపనిషత్తులు మొదలైనవి. ప్రతి చిన్న పనికి శాస్త్రాలు చదువుతూ కూర్చోవడం అనేది మానవునికి సాధ్యం కాదు కదా. పైగా అందరికీ శాస్త్రాలు చదివి అర్థం చేసుకునే పాండిత్యం ఉండాలి కదా. ఉండదు. ఎందుకంటే అందరూ తెలివిగల వారిగా ఉండరు. అందుచేత శ్రద్ధ అంటే చాలదా అనేటువంటి ఇక్కడ సంశయం మనకి అర్జునుని ద్వారా మనకి తెలుస్తున్నది. మరి శ్రద్ధ ఉండి శాస్త్రాన్ని వదిలివేసి చేసే అభ్యాసం సాధన ఎలాంటిది అవుతుంది అనే ప్రశ్న కూడా మనకి మన మనసులో ఉదయించినట్లే అర్జునుల వారికి ఉదయించినది సమాధానంగా అని సాధకుడి అనుమానం. ఆ విధంగా సాధకుడికి అనుమానం కూడా రావచ్చును. ఈ అనుమాన నివారణార్థమే అర్జునుడి ప్రశ్న ఇక్కడ ఉద్భవించింది. ఈ ప్రశ్నకు సమాధానంగా శ్రద్ధను, దానిని అనుసరించి చేసే సత్కర్మలను ఈ అధ్యాయంలో అంటే శ్రద్ధాత్రయ విభాగ యోగము 17వ అధ్యాయంలో పరమాత్మ విశ్లేషిస్తున్నాడు.
శ్రద్ధ అనేది దేనిపై ఆధారపడి ఉండాలి అనే సంశయాన్ని కూడా పరమాత్మ తొలగించబోతున్నాడు ఇక్కడ. 2వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు చెప్పబడిన అపారమైన బోధను శ్రవణ మననాదులు చేసిన నేను నాదని జీవభావం గల మానవుడు తన మేలు కోరి పరమాత్మ చెప్పిన మాటలు విశ్వసించి అవగాహన చేసుకుంటూ ఆచరిస్తూ వచ్చాడు. ఇక చివరగా మిగిలిన సాధన ఏంటంటే నేను అనే అహంకార జీవభావాన్ని కూడా చీల్చివేయాలి. నేను అనే అహంభావం లేనప్పుడు ఏది ఉండదనే విషయం స్వానుభవమైనది. నేననే అహంభావాన్ని పూర్తిగా తీసివేసినప్పుడు నేను అనే అహంకార భావనకు ఆధారమైన స్వచ్ఛమైనటువంటి అహం, జ్ఞాన చైతన్యం, సత్తు, సంవిత్తు, అదే ఆత్మ, ప్రజ్ఞానం, బ్రహ్మభావన సహజంగానే సాధకుడు పొందాలి. వీటిని పొందాలి. స్వచ్ఛ అహము, జ్ఞాన చైతన్యము, సత్తు, సంవిత్తు, అదే ఆత్మ, ప్రజ్ఞానం, బ్రహ్మ అనేటువంటి భావనను సాధకుడు పొందాలి. చీకటిలో మనం ఏమీ చూడలేము. ఏమైనా చూడాలి, తెలుసుకోవాలంటే వెలుగును ఆశ్రయించాలి కదా. వెలుగు రాగానే చీకటి ఏమవుతున్నది? చీకటి స్థానాన్ని వెలుగు సహజంగానే ఆక్రమిస్తున్నదనేది మనకు అర్థమవుతుంది. అలాగే జీవ అహంకారం నశించిన వెంటనే మనలోనూ సదా ఉన్న ఆత్మే, పరమాత్మే అయిన స్వచ్ఛ అహంగా అప్పుడు ఆ విధంగా స్వచ్ఛ అహంగా మిగలాలి. ఈ విధంగా సాధకుడు పరిమితులన్నిటినీ అధిగమిస్తాడని వేదాలు, ఆధ్యాత్మ శాస్త్రాలు, భగవద్గీత గ్రంథ పఠనం, ఆత్మానుభూతి పొందిన గురువులు అనుభవపూర్వకంగా చెప్తారు. ఇవన్నీ కూడా ఆత్మానుభూతి పొందిన గురువులు అనుభవపూర్వకంగా చెప్తారు. అందువలననే ఆత్మానుభవం పొందినటువంటి గురువులను ఆశ్రయించి ఇవన్నీ కూడా శ్రద్ధగా తెలుసుకోవాలి అనేది సూచన. వారి వాక్యాలలో, అంటే ఆ గురువుల యొక్క వాక్యాలలో శ్రద్ధ, దృఢమైన నమ్మకమున్న సాధకుడు పూర్తి విశ్వాసముతో నేను నాదని అహంకార భావాన్ని తొలగించడానికి పూనుకుంటాడు. అలా సాధనలో క్రమేణా పరిపక్వమై స్వచ్ఛ అహమై జీవించి ఉండగానే పరమాత్మ భావాన్ని, అంటే జీవన్ముక్తిని పొందుతాడు. పరమాత్మ తత్వమే అవుతాడు చివరకు. ఈ సందర్భంలో గమనించవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే నేను అనే జీవభావం వదిలినాక ఆ స్థానంలో పరమాత్మ భావం లేకపోతే కేవలం శూన్యమే ఉంటే సాధకుడు శూన్యమై నశించిపోతాడు. అంటే పరమాత్మ భావం అనేది సంపూర్తిగా ఉండాలి. ఆ పరమాత్మ భావం అనేది లేకపోతే సాధకుడు అయినటువంటి జీవుడు, అంటే నేను, నాది, నేను, మనమే అనేటువంటిది పూర్తిగా శూన్యమై నశించిపోతుంది. కానీ అలా జరగదు. ఎందుకంటే నీవు శూన్యం కాదు. జీవుడైనటువంటి నీవు శూన్యము కాదు. కావున ఆ నేను అను సంజ్ఞకు ఆధారమైన సత్యమైన, నిత్యమైన ఆ పరమాత్మ తత్వమును భావన చేసి స్వచ్ఛ అహమై ఉండాలి అనేది ఇక్కడ అంతరార్థము. దానికే ఈ సాధన చేయాలి. ఈ సాధనకై పూర్తి శ్రద్ధ అంటే నమ్మకం అవసరం. అందుచేత శ్రద్ధ అన్నది సత్తు మీద ఆధారపడి ఉండాలి. ఏలయనగా అసత్తు మీద ఆధారపడిన శ్రద్ధ అనర్థమైన జన్మ పరంపరలకు కారణమవుతుంది. ఈ సందర్భంలో శ్రీ ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన శ్రద్ధ యొక్క నిర్వచనాన్ని మరింత అవగాహన కొరకు పరిశీలిద్దాం. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణం సా శ్రద్ధ కథిత సద్భిర్యయా వస్తు వలభ్యతే. ఆధ్యాత్మశాస్త్రం గురువు చెప్పిన వాటిపై పూర్తి నమ్మకముంచి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం యొక్క యథార్థాన్ని యథాతథంగా గ్రహించగలిగి ఆ భావంలోని గంభీరమైన లక్ష్యాన్ని ధీరత్వంతో
శాంతమైన మనసుతో సహనంతో గ్రహించగలగడం శ్రద్ధ అనబడుతుంది అని ఆది శంకరాచార్యులు తెలియజేశారు. అందుచేత శ్రద్ధ నమ్మకం లేని సాధన వ్యర్థమవుతుంది. అయితే ఆ శ్రద్ధ కూడా సత్తుపై వాస్తవంపై ఆధారపడి ఉండాలి అన్న విషయం మరువరాదు. అందువల్ల నేను అను అహంకార భావాన్ని చీల్చివేయడానికి, మోక్షం పొందడానికి ముందు మెట్టుగా అతి ముఖ్యమైన శ్రద్ధ అంటే నమ్మకాన్ని గూర్చి పరమాత్మ ఈ అధ్యాయంలో బోధించబోతున్నాడు. సప్త అంటే సప్తా సంఖ్య అని ఉత్పత్తి అంటే అనాయాసంగా సులభంగా జాలువారే జరిగే దశ అని అర్థం. సరి అయిన శ్రద్ధతో మోక్షం, ముక్తి వైపు, ఆత్మవైపు జరిగే దశను గూర్చి వివరించే అధ్యాయమే ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇలా సాధకుడు పరమాత్మ భావనతో అంతిమ సమయంలో కూడా ఉంటే పరమాత్మలో లీనమవుతాడు అని మనం గ్రహించాలి. అంటే యద్భావం తద్భవతి అనేటువంటి మహావాక్యము యథార్థమవుతుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇంతటితో విరమించుకుందాము. రేపు 1వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భారత మాతాకి జై. జై హింద్.